అణ్వాయుధాలతో రేపు పొద్దున కల్లా ఎవరు నన్ను చంపేస్తారా? చంపరు. కానీ ఎందుకు అణ్వాయుధాలు పెట్టుకుంటారు? అణ్వాయుధం చేతిలో ఉంటే అదే అతిపెద్ద బాంబు కాబట్టి అవతలోడు భయపడతాడని. అలాగే సబ్మెరైన్సో లేకపోతే యుద్ధ విమానాలు ఎందుకు పెట్టుకుంటారు? అందరిని చంపేయడానికి కాదు. ఎప్పుడన్నా మా జోలికి వస్తే ఇదిగో మా దగ్గర ఉన్నాయని చెప్పడానికి. అట్లాగే ఇప్పుడు చైనాని భయపెట్టడం కోసం అమెరికా ఒకటి ఇప్పటికే తన స్థావరాన్ని పాకిస్తాన్లో ఏర్పాటు చేసుకుంటుంది. నూర్ అలీ ఖాన్ బేస్ ఆల్రెడీ ఏర్పాటు చేసుకుంది. అక్కడ ఉన్న అణుస్థావరం వీళ్ళ చేతుల్లోకి తీసుకుంది. ఓపెన్గా అక్కడ తమ శిబిరాలు పెట్టడానికి రెడీ అవుతుంది. పాకిస్తాన్ కూడా ఒప్పుకుంటుంది. తద్వారా పాకిస్తాన్ మీద చైనా ఇన్ఫ్లుయెన్స్ తగ్గించడం, ప్లస్ తమ స్థావరం చైనాకి వ్యతిరేకంగా 100 కిలోమీటర్ల దూరంలో పెట్టుకోవడం. చైనా అణ్వాయుధ కర్మాగారాన్ని అమెరికా 100 కిలోమీటర్ల దూరంలోకి తెచ్చుకుంది. పాకిస్తాన్లో తన స్థావరం పెట్టుకోవడం ద్వారా. రెండవ పాయింట్ ఏంటంటే ఇప్పుడు బంగ్లాదేశ్ అమెరికా ఎగదోసినటువంటి గ్యాంగులు చేసినటువంటి అరాచకంతో ప్రభుత్వం వాళ్ళ చేతుల్లోకి పోయింది కదా. ఇప్పుడు బంగ్లాదేశ్లో యూనస్ ప్రభుత్వంతో మాట్లాడి అక్కడున్నటువంటి పోర్టులో కూడా అమెరికా తిష్ట వేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది.